సునీల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే సరే అందరికీ కూడా ఒకటే హడావుడి అనమాట. డబ్బులు ఎలా పంచాలి? ప్రతి రాజకీయ పార్టీకి అదే ఉంటది. ఇప్పుడు ఏ ఒక్కళ్ళు పత్తిత్తులు కాదు. అందరూ కూడా ఒకళ్ళు 100 పంచొచ్చు, ఒకళ్ళు 1000 పంచొచ్చు. అందరూ కూడా డబ్బులు ఎలా జేరాయాలి, ఎలా పంచాలన్నది. సో ఎలక్షన్ కమిషన్, పోలీసులు కూడా కొంచెం ముమ్మరంగానే గాలిస్తా ఉంటారు ఈటి కోసం. ఈ రోజు వస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే సార్, కడప నుంచి ముఖ్యంగా కడప నుంచి చెన్నైకెళ్తా 30 పెద్ద పెద్ద ట్రక్కుల్ని పట్టుకున్నారని, దాని నిండా డబ్బులున్నాయని జెప్పేసి తెగ హడావుడి జేస్తున్నారు. అందులో నిజమెంతో గాని నిజంగా అసలు 30 ట్రక్కులు డబ్బులు కడప నుంచి చెన్నైకెళ్తున్నాయి అంటే అది నిజంగా చాలా పెద్ద అమౌంట్. అది నాకు తెలిసి ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్‌లో గనుక చూసుకుంటే ఒకే ఒకళ్ళు చేయగలరది. సో రేపొద్దున నిజంగా అంత డబ్బు ప్రభావం వస్తే అసల ఎలక్షన్‌లు సజావుగా జరుగుతాయంటారా సార్? అంటే అది కంటైనర్‌లో 30 కంటైనర్‌లు వెళ్తున్నాయండి. హుహు. అది ఆపేరు బా కేంద్ర భద్రతా దళాలు అని చెప్పేసన్నారు. కేంద్ర బలగాలని. కేంద్ర బలగాలు ఆపేరు అని చెప్పేసి చూపించారు. న్యూస్‌లో వచ్చింది. హుహు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇలాగా ఆ 30 ట్రక్కులను ఆపేరు, కంటైనర్లు అని చెప్పేసి న్యూస్ వస్తది గానీ, హుహు. అది మన క్వెషన్ మార్క్ వదిలేస్తారన్నమాట. అది ఏమైంది, ఏంటి దాని గురించి ఇంకా ఆ పట్టుకున్న వాళ్ళు వివరణ చెప్పరు. లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు వివరణ చెప్పరు. ఈ మీడియా ఛానల్ కూడా దాని గురించి వివరణ చెప్పరు. ఈ చూసాను సార్. ప్రజలకి డిమానిటైజేషన్ అప్పుడు డౌట్ కూడా అయ్యేగా. హ్మ్. ఇది లూసిఫర్ సినిమా చూపిస్తారన్నమాట మనకు అందులో. హుహు. ఇప్పుడు ఇప్పుడు అందులో ఇప్పుడు దొరికినాయి అనుకోండి, హ్మ్. సరే అందులో పూల కుండీలు ఉన్నాయండి అని చెప్పొచ్చు. హుహు. అంటే దేవుడు చేసిన మనుషులు సినిమాలో లాగా హుహు. విగ్రహాలని విదేశాలకు ఎగుమతి చేస్తా పూల కుండీలు వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒక ఆయన. అవును. హ్మ్. లేదా కడప జిల్లా అంటే కోడూరు ఉంది అక్కడ. హ్మ్. ఆ కోడూరు దగ్గర నర్సరీలు ఉన్నాయి. హుహు. నిమ్మ మొక్కలు, బత్తాయి మొక్కలు. హ్మ్. ఆ నిమ్మ మొక్కలు, బత్తాయి మొక్కలు విదేశాలు పంపిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. దాని హుహు. నిండా డబ్బు ఏదైనా పంపించవచ్చు. ఎందుకంటే హ్మ్. ఏది అసాధ్యం కాదండి. చాలా హ్మ్. విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అంటే హుహు. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని, హ్మ్. వాస్తవం కల్పన కన్నా విచిత్రం కూడా సినిమాల్లో చూపించిన దానికంటే కూడా హుహు. వాస్తవం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటది. అదే. ఎందుకంటే ఆ హ్మ్. మధ్యకాలంలో హెట్రో డ్రగ్స్ వాళ్ళదిని ఆ రామ్కీ వాళ్ళదిని ఐటీ రైట్స్ జరిగినప్పుడు హ్మ్. అపార్ట్మెంట్ లో కప్బోర్డుల నిండా 500 కట్టలు, 2000 కట్టలు, అప్పుడు 2000 ఇంకా రద్దు చేయలేదు. హుహు. ఫుల్ ప్యాకింగ్ చేసేసి ఉండిచ్చారు ఇంటి నిండా. అక్కడ దాదాపు 6-7 వేల కోట్లు దొరికింది. కానీ 400 కోట్లు దొరికిందని చెప్పారు. తర్వాత హ్మ్. కోల్డ్ స్టోరేజ్‌లో పడేసాడు. ఎవడేం తీసుకున్నాడో, ఏమైందో ఎవరికీ తెలీదు ఇంకా. దాని గురించి మాట్లాడి వీళ్ళు ఈ దేశంలో వీళ్ళు నీతి గురించి, నిజాయితీ గురించి, వ్యవస్థల గురించి, వ్యవస్థలు చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్తారు. మనం వినాలా? ఇది పరిస్థితి. ఇది కూడా అంతే, రేపొద్దున అందులో ఏమి లేవండి. వాళ్ళందరూ కూడా పత్తి వ్యాపారం చేస్తున్నారని చెప్తారు. పత్తి పట్టుకెళ్తున్నారండి. ఇలాగా అక్కడ మీకు సత్యసాయిబాబా చనిపోయినప్పుడు కూడా హుహు. మొత్తం సర్దేసుకునేదాకా అక్కడ కూడా ఒక లారీ నిండా వస్తువులు, బంగారం, డబ్బు దొరికింది. హుహు. దాని గురించి ఎవడో మాట్లాడలేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇక్కడ వీళ్ళు పెత్తందారులు, పేదల మధ్య, పెత్తందారుల మధ్య యుద్ధం, ఇలాంటి మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. హ్మ్. దీన్ని వాళ్ళు ఖచ్చితంగా దాని విషయం బయట చెప్పాలా. వాళ్ళు ఆ పేరు అదుపులో తీసుకున్నారు. అందులో చెకింగ్ చేశారు. ఏముంది? హుహు. కడప జిల్లా నుంచి 30 కంటైనర్లు వెళ్లాల్సిన మెటీరియల్ ఏముంది? ఏమి ఎగుమతి చేస్తున్నారు చెన్నై పోర్ట్‌కి? హుహు. లేకపోతే ఎర్రచందనం దొంగలా? ఎర్రచందనం కూడా ఉంది కదా! హ్మ్. శాశ్వతలవాడలో దొబ్బుకొచ్చేసి అక్కడ ఎర్రగొండల పోలీస్ స్టేషన్ దగ్గర అనేక వాహనాలు చూసాను నేను. సీజ్ అయిపోయి ఉంటాయి. మీరు తిరుపతి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూడండి, అక్కడ కడప జిల్లాలో ఎర్రగొండల దగ్గర ఆ పోలీస్ స్టేషన్ ముందు వేలలు ఉంటాయి. ఆ ఎర్ర దొంగ ఎర్రచందనం దొంగలను పట్టుకున్న వేలలు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడే కాదండి, సముద్ర గర్భంలో కూడా దాస్తారు డబ్బు. సముద్రంలో షిప్ పెట్టేసి ఉండేస్తారు. అవును. ఆడ ఎవడన్నా కానివ్వండి, ఏ పార్టీ వాడన్నా కానివ్వండి. హుహు. అంటే ఎవడో ఎవడో పొజిషన్ లో ఉంటే వాడి చేతిలో ఉంటారు పోలీసు యంత్రాంగం అదిని. ఇలాంటి హుహు. క్రిమినల్ ఆలోచనలు అందరికీ ఎవరికి వస్తాయో మన రాష్ట్రంలో మనం హుహు. ఎవరికి చెప్పగలదు. లోపల లంగరేసి ఉంటుందో ఓ నౌక, హ్మ్. దానికి జెట్టీకి రెంట్ కడేస్తా ఉంటారు వాళ్ళు. హుహు. అక్కడ పోర్టుకి రెంట్ కడితే ఎన్నడన్నా పెట్టుకుని వస్తారు. ఏముంది దాంట్లో? అవును. దానికి వెళ్ళి దాని నిండా పెడతారు డబ్బు. ఎప్పుడు కావాలితే అప్పుడు అర్ధరాత్రి కూడా బోట్ వేసుకెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ సిల్మెట్ట మీద ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. హుహు. ఎవరికి కావాల్సిన వాళ్ళు పంపిస్తుంటారు వైజాగ్లో. అలాగే కాకినాడ పోర్టులు అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. అక్కడ పనిచేసి వాళ్ళు అందరూ వాళ్ళే ఉంటారు. వాళ్ళ తాలూకు కూడా ఒక జడ్జి గారికి వజ్రాల వాచీలు కట్టించేయడానికి ట్రై చేసిన వాళ్ళు హ్మ్. ఎవరినైనా కొనేయగలుగుతారు. ఎవడైనా సరే వినకపోతే సముద్రంలో పడేస్తారు. వాళ్ళు మాట హుహు. వినకపోతే చేపలకి వేసేస్తారు. చేపలు తినేసిన ఆనమాలు కూడా దొరకదు ఎవరికి. కొన్నాళ్ళు పోతే డబ్బట్టు పారిపోడు అని చెప్పేసి పొగారు పుట్టిస్తారు. అయిపోయిందా? ఆ స్టోరీ ఫినిష్ అయిపోద్దండి. మనం ఎంత వెతికినా దొరకరు వాళ్ళు ఎవరు. అవును. హుహు. ఇక్కడ రాష్ట్రంలో బందిపోటు దొంగలు, దొగ్గులు,
ఆర్ది మూట, దండుపాళ్యం బ్యాచ్, స్టోర్పురం గ్యాంగ్ అందరిని మించి మిక్సీలు వేసి కొడితే అలాంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో దొంగలు. ఇప్పుడు అసలు ఈ దొంగలకు దొంగ అన్న దానికి సరిపోతారన్నమాట. అవును. దీన్ని పోలీసు వాళ్ళు వాళ్ళ కాదు ఛేదించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎవడన్నా మనము ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉంటాడు, ఈ కేసు ఛేదిస్తాడు. ఛేదించినప్పుడు అతనికి ఒత్తిడి వస్తాయి. పై ఆఫీసర్ చెప్తాడు నోరు మూసుకెళ్ళిపోమని. ఏం చేస్తాడు అతను? ఒకవేళ అతను గట్టిగా మాట్లాడితే అతను సర్దిచ్చేస్తారు దుకాణం. ఇది ఈ పరిస్థితిలో మనకు కాసేపు ఇలా అరుచుకుంటాం తప్ప మనం ఏమీ చేయలేమండి. పొద్దున వచ్చింది వార్త, మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎవడ చెప్పిన వాళ్ళు. అవును, అంతే కదా. అసలు ఏమైందో తెలియదు. ఆ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు గట్టా ఉంటారు కదా అక్కడ, జనసేన వాళ్ళు ఊరికే హై హై అని ఇక్కడ ఎగురుతున్నాయి. కానీ అది ఏమైందో చూడాలి కదా వాళ్ళు పోయి. 30 లారీలో ఒక లారీ వస్తే ఇంకెందుకు సార్, వాళ్ళు కాముకుంటారు. అలా కాదండి, అక్కడ చూడాలి కదా పోయి అక్కడ ఏం జరుగుతుందో ఏటో. దాన్ని ఇప్పుడు మీడియా చూపించాల్సిన అవసరం లేదు. మా చేతులు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాన్ని షూట్ చేసి అక్కడ అధికారులు అడిగి ఏంటని చెప్పి ప్రజల నుంచి ఒత్తిడి ఉంటే చచ్చినట్టు వాళ్ళు డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. ఎవడో పట్టించుకోకపోతే వాళ్ళు వదిలేస్తారు. పైనుంచి ప్రెజర్స్ వస్తాయి. ఇది పరిస్థితి. కాబట్టి మనం దీని గురించి ఎక్కువ టెన్షన్ పడితే అనవసరంగా మనకు బీపీ వస్తుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదండి. ప్రజలకు చెప్పి సుఖమే ఉందండి. ఇక్కడ ఒకటి ఏమర్థమవుతుందంటే, రేపు రాష్ట్రంలో ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలు తారుమారైపోయి ఇక్కడ దుకాణం సర్దేసుకుని ఆచూకీ ఆనమాలు లేకుండా పోయేవాళ్ళు విదేశాల్లో స్థిరపడడానికి సరిపడగా ఇక్కడ నుంచి వాళ్ళకు ఉన్న దాన్ని అంతా కూడా బయట తోలేస్తున్నారేమో డౌట్ ఉంది అందరికీ. ఎందుకంటే రేపు ఎలక్షన్లకు చాలా డబ్బు ఖర్చు పెడతాడు. అతని దగ్గర ఇప్పుడు అంత ఉందని చాలా మంది ఆశగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా రూపాయి కూడా ఖర్చు పెట్టండి. ఆయన బీఫారాలు ఇచ్చినప్పుడు ఎవడ కూడా నామినేషన్ కూడా వేయడు. ఇంటికి పోయి ఫోన్ కట్టేస్తారు వాళ్ళందరూ. ఇప్పటికే టికెట్ ఇచ్చేవరా బాబా అంటే లోకేష్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు వాళ్ళు వెళ్ళి. ఇంకా చాలా మంది ఏదో ఆశలు పెట్టుకుంటున్నారు. టోటల్ కొలాప్స్ అండి, ఏం లేదు అక్కడ. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళకి కావాల్సిన మనుషులందరూ కూడా ఇక్కడ నుంచి ఎగిరిపోయి ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలకు గ్యాప్ ఉంటది కదా, ఆ టైంలో సమ్మర్ ఉంటది కదా, విదేశాలకు విశ్రాంతికి వెళ్తున్నారని వెళ్తారు. ఇంక రావాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఇది జరగబోయేది. అవును, డెఫినెట్ గా సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత డబ్బు ఉన్నదనేది జనాలందరూ కూడా ఊహలో ఉన్నారనమాట. ఇప్పుడు 30 లారీల్లో తరలిస్తున్నారంటే జనాలంతా కూడా అదే ఊహించుకుంటున్నారు అనమాట. 30 లారీల్లో ఆయన డబ్బు తరలిస్తున్నారేమో అని. అక్కడ మీరు అన్నట్టు అక్కడ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే జనాల భయం మాత్రం అందులోనే ఉంది. మీకు అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. ఎలాగుంది ఇప్పుడు యాక్చువల్ గా అంత లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉండే అవకాశం లేదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం 2000 నోట్లు కూడా లేవు. 2000 నోట్లు కూడా లేవు. మిగతా 500, 100 కాగితాలతో అయితే ఎంత డబ్బుని పోగొడతారో. అయితే వీళ్ళ దగ్గర మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లిక్కర్ వ్యాపారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. అవును, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రమే క్యాష్, లిక్విడ్ క్యాష్ ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు. పెద్ద వ్యాపారం తోపు 10 లక్షలు అమ్మి కూడా రోజుకి 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కౌంటర్ అమ్మి కూడా దగ్గర కూడా అంత లిక్విడ్ క్యాష్ ఉండదు. అంత ఆన్లైన్ పేమెంట్లు కదండి, కార్డ్ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లు, జీపేలు, ఫోన్ పేలు ఇవే కదా, పేటిఎంలు. కాబట్టి మీకు ఆ సర్కమ్స్టెన్షియల్ గా అది అవకాశం ఉంది. ఎవడన్నా ఒకడు వీళ్ళకి సంబంధించిన ఎవడన్నా ఉంటే ఉండొచ్చు. అది క్యాషా కాదా అని తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆడు పట్టుబడిన తర్వాత క్యాష్ బయటకు వస్తే ఇంకా తోలు తీసి అండేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.